ఎందుకు మనము ఆ మాట చెప్పగలిగామంటే, తొలి సంతానంలో పిల్లలు ఆరాధన చేశారు. ఎవరు వారంటే కయ్యను, హేబేలు. అంటే ఆరాధన కంటే ప్రాముఖ్యమైనది మరొకటి లేదనే సంగతి మనకు అర్థమవుతుంది. అది ఎరిగి ఆరాధికులుగా వచ్చినటువంటి మీ అందరిని బట్టి దేవుని కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈరోజు మనము దేవుని సంకల్పముతో మానవ సంబంధం అనేటువంటి పాఠాన్ని ఆలోచన చేద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు తనను వెంబడిస్తున్నటువంటి జనసమూహంతో లూకా సువార్త 14వ అధ్యాయము 28వ వచనంలో, మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసిన తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకొనడా. 25వ వచనంలో ఉంది. జనసమూహాలు ఆయన వెంబడిస్తూ ఉన్నారు. అలా వెంబడిస్తున్నటువంటి సమయంలో ఆయన సంతోషంతో స్వీకరించలేదు, కానీ వారికి ఒక సవాలునే విసిరాడని చెప్పుకోవాలి మనం. ఎందుకంటే వస్తున్నటువంటి సమూహం అంతా నిజంగా నన్ను వెంబడించడానికి వస్తున్న వాళ్ళేనా? వీళ్ళు వెంబడించే వాళ్ళు అయితే కనుక ఈ నిర్ణయాలు తీసుకోవాలి ముందు. ఏంటి ఆ నిర్ణయాలంటే ఒక ఉదాహరణ చెప్పాడు. ఒక కట్టడం కట్టే వ్యక్తి, గోపురం కట్టే వ్యక్తి ముందు కూర్చుని దాన్ని కొనసాగించగలనా లేదా అని ఏం చేసుకుంటాడు? లెక్క చూసుకుంటాడు. ఇందులో బాధ సాధలు ఎన్ని ఉంటాయి, మన దగ్గర ఎంత ఉంది, మనం ఎంత అప్పు చేయాలి, తీర్చగలమా లేదా, ఇవన్నీ లెక్క చూసుకుని అప్పుడు పనిని ఏం చేస్తాడు? మొదలు పెడతాడు. అలా కాని పక్షంలో ఆ పని మొదలుపెట్టిన తర్వాత దాన్ని కొనసాగించలేకపోయామనుకోండి, చూసిన వారు హేళన చేస్తారు. క్రీస్తు దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళు కూడా మనము ఆచితూచి నేను ఈయన వెనకాల వెళ్తాకి సిద్ధపడుతున్నాను, ఇది కొనసాగించగలనా లేదా. ఒకవేళ మధ్యలో ఆగిపోతే నా ప్రయాణం క్రైస్తవుడిగాలుగా చూసిన వాళ్ళు ఏమంటారు, నా జీవితం ఏమైపోతుంది, నడి సముద్రంలో పడిపోతాను కదా అని ముందుగానే మీరు ఆలోచన చేసుకుని నన్ను వెంబడించండి అనే మాట 14వ అధ్యాయం 28 నుంచి 30 వచనాల్లో మనకు ఆ సంగతి కనపడుతుంది. ముందు తగులుబడి మొదట లెక్క చూచుకొనడా, చూచుకొనని ఎడల అతడు దాన్ని పునాది వేసి ఒకవేళ దాన్ని కొనసాగింపలేకపోయినందున చూచు వారందరూ ఈ మనుషుడు కట్ట మొదలుపెట్టిన కానీ దాన్ని కొనసాగలేకపోయినని అతను చూచి ఏం చేస్తారంటే ఎగతాళి చేస్తారు. అందువల్ల ఒక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారికి శిష్యుడు కాక మునుపే ముందుగా ఏం చూసుకోవాలి? ఆలోచన చేసుకోవాలన్నమాట అండి. అవసరమైతే కొన్ని త్యాగాలు కూడా చేయవలసి ఉంటుంది. ఎవరిని వెంబడిస్తే? క్రీస్తుని వెంబడిస్తే. ఇటువంటి త్యాగాలు చేయాలి అక్కడ చెప్తాడు. అవసరమైతే 26వ వచనంలో, నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే నాకు శిష్యుడు కాదు. నాకు అందరూ కావాలి, క్రీస్తు కావాలి. కొన్నిసార్లు త్యాగం చేయవలసి వస్తుంది. అటువంటి సమయంలో ఇవన్నీ ముందుగానే మీరు దాని పర్యవసానాన్ని ఆలోచన చేసుకునే మీరు నన్ను వెంబడించండి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేయడం జరిగిందన్నమాట అండి. అలాగే ఇది ఎంత ప్రాముఖ్యంగా ఉదాహరణ చెప్పాడో, దేవుడి నుండి యెహోవా కూడా నరుని నిర్మించాలనుకునేటప్పుడు కూడా తాను కూడా ఒక తగులుబడి చేస్తున్నట్లుగానే కనపడతా ఉంటుంది. ఏమండి, ఖచ్చితంగా చేసే ఉంటాడు. చేయకోకుండా బాధక సాధలు ఆలోచించుకోకుండా నిర్మాణం ఎందుకు జరుగుతుంది? నేను భూమి మీదకి ఒక నరుణ్ణి తీసుకురావాలనుకున్నప్పుడు ఆయన గురించినటువంటి ఆలోచన ఎలా ఉంటుంది అనేది దేవుడు తర్జన భర్జన పడినటువంటి సందర్భాలే మనకు కనపడతా ఉంటాయి. అనుకున్న వెంటనే నిర్మాణం చేసేయడం జరగలే. మేము మన మనసులో ఏదైనా చేయాలనుకున్నప్పుడు వెంటనే అయిపోద్ది అది. దానికి ఎన్ని ప్రార్థన చేస్తాం, ఎంతమంది సలహాలు తీసుకుంటాం, ఎంత ఆర్థిక బాధ సాధలు చూసుకుంటాం. ఇవన్నీ ఎలాగైతే మనం చూసుకుంటామో దేవుడి నుండి యెహోవా కూడా నరుని నిర్మించేటువంటి విషయంలో కూడా అటువంటి సంగతులే తీసుకున్నట్లుగా కనపడుతూ ఉంటుందన్నమాట అండి. ఎందుకంటే ఒక నిర్ణయం తీసుకున్నాడు అంటే తన స్వభావానికి విరుద్ధంగా మళ్ళీ ఏది చేయడు దేవుడు. ముందు ఒక నిర్ణయం తీసుకున్నాడంటే దాన్ని కట్టుబడిపోయి ఉంటాడు.
ఏమండి? కనుక అటువంటి సందర్భంలో నేను నిర్మించేటువంటి నరుడు ఎలా ఉండాలి అని ఎన్ని విధాలుగా ఆలోచన చేసుకుంటాడు. ఎన్ని విధాలుగా ఆలోచన చేసినా ఒక నిర్ణయానికి అయితే ఆయన వచ్చినట్లుగా మనకు కనపడుతూ ఉంటుంది. ఏంటి ఆ నిర్ణయం అంటే, మనిషిని నిర్మాణం చేసినప్పుడు దేహంలో ఉన్న ఆత్మ, హృదయం, మనసు, ఇవన్నీ సమ్మేళనమే నరుడు. అంటే వీటన్నిటినీ లోపల డిజైన్ చేసి అప్పుడు మనిషిని ఏం చేయాలనుకున్నాడంటే నిర్మించాలనుకున్నాడు అనేది కన్ఫామ్ అయిపోయింది. గ్రంథాన్ని బట్టి మనకు తెలిసింది. నరుడు ఎన్ని భాగాలుగా ఉంటాడంటే 4 భాగాలు కనపడతాడు. ఒకటేంటి? మనస్సు, రెండోది హృదయం, మూడోది శాశ్వతమైన ఆత్మ, నాలుగోది దేహం. ఈ అన్నిటినీ కూడా డిజైన్ చేసి నిర్మించినటువంటి వ్యక్తిగా నరులు కనపడుతూ ఉంటున్నారు. ప్రియమైన వాళ్ళారా, వీటిని నిర్మించి ప్రతి అవయవము కూడా ఒక ప్రత్యేకమైన పని నిమిత్తము దేవుడు నిర్ణయం చేశాడు. ఉదాహరణకు ఒక కన్ను ఉందనుకోండి, ఆ కన్ను ఎంత డిజైనింగ్ జరిగి ఉంటుందండి అసలు అదండి. చాలా మెదడు నుంచి కంటికి కొన్ని వందల నరాలు అనుసంధానం చేసి ఉంటాయి అండి. 180 డిగ్రీల కోణంలో ఎటువైపు అయినా చూడగలిగినటువంటి దృష్టి. ఇంకా బాగా చెప్పాలంటే మనకు అర్థం అవ్వాలంటే, క్రికెట్ను ప్రసారం చేసేటువంటి హబుల్ టెలిస్కోప్ లాంటివంటి పెద్ద పెద్ద కెమెరాలు ఉంటాయి. ఆ కెమెరా చూడండి, దూరం నుంచి మనిషిని చూపిస్తుంది. అదే కెమెరా దగ్గర బాల్ పట్టుకున్నది కూడా చూపిస్తుంది. అంత సూక్ష్మలో ఎలాగైతే ఉంటుందో మన కన్ను అంత పనిచేస్తుందట. అంటే ఎలా డిజైన్ చేశాడు దీన్ని దేవుడు చూడండి. అలాగే ప్రతి అవయవము కూడా ఒక్కొక్క పని నిమిత్తము దేవుడు నిర్ణయించినట్లుగా 139వ కీర్తన 13-15 వచనాల్లో నా అంతరింద్రియములను నువ్వే ఏం చేసావు, కలుగ చేసావు అనే సందర్భాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. అందువల్ల దేవుడు డిజైన్ చేసినటువంటి నరుడు ఇలా ఉండాలి అని అనుకున్నప్పుడు ముందుగానే జరగబోయేటువంటి బాధక సాధనలను ఆయన ఆలోచన చేసి ఉంటాడనే సంగతి మనకు అర్థమైంది. అయితే వీటన్నిటికంటే ముందు నిర్మించినటువంటి నరుడికి ఏమి ఇవ్వాలనుకున్నాడంటే స్వేచ్ఛ ఇవ్వాలనుకున్నాడు, స్వతంత్రత ఇవ్వాలనుకున్నాడు. ఆ స్వేచ్ఛ కూడా ఇచ్చి నరుడికి ఆ స్వేచ్ఛ బట్టి నరుడిని డిజైన్ చేయాలి అని అనుకున్నాడు. అయితే ఆ స్వేచ్ఛ అనేటువంటిది, ఆ స్వతంత్రత అనేటువంటిది నరుడికి ఇవ్వకపోతే అది ఎలా ఉంటుంది, ఇస్తే ఎలా ఉంటుంది అనే సందర్భాలు గ్రంథంలో నుంచి మనం ఆలోచన చేయొచ్చు. ఓకే, ఆదికాండం 2వ అధ్యాయం. ఆదికాండము 2వ అధ్యాయము 16వ వచనంలో, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిర్భయంతంగా ఏం చేయొచ్చు అన్నాడంటే, అంటే స్వేచ్ఛ ఇచ్చినట్టుగా కనపడతా ఉంటుంది. నీ ఇష్టం, నువ్వు ఏదైనా తినవచ్చు. ఎప్పుడైతే స్వేచ్ఛ ఇచ్చాడో ఆ స్వేచ్ఛతో తను ఎవరిని ప్రేమించాలంటే వాళ్ళని ప్రేమించవచ్చు, ఎవరిని ద్వేషించాలంటే వాళ్ళని ద్వేషించవచ్చు. అందుకే ఈ మాటలు ఎక్కువ వాడతాం మనం. నా ఇష్టం, నాకు ఇష్టం ఉంటే వస్తా, నాకు ఇష్టం ఉంటే మాట్లాడతా, నాకు ఇష్టమైతే తింటా. అంటే ఈ మాటలు ఎలా చెప్పగలుగుతున్నాం? నరుడికి ఏముంది దేవుడు డిజైన్ చేసినప్పుడు? స్వతంత్రత, స్వేచ్ఛ. అసలు ఆ స్వేచ్ఛే లేకపోతే దేవుడు చెప్పినట్టుగా ప్రతి నరుడు వినేవాడే. మనం కూడా ఇళ్లల్లో పిల్లలకు స్వేచ్ఛ ఇచ్చామనుకోండి, వాళ్ళు మన మాట వింటారా? నిన్ను ప్రేమించాలంటే ప్రేమిస్తాడు, నిన్ను ద్వేషించాలంటే ద్వేషిస్తాడు. అంటే నరుడికి స్వేచ్ఛ ఇచ్చింది కూడా దేవుడు. ఆయన ఎవరిని ప్రేమించాలో, ఆ వ్యక్తి ఎవరిని ప్రేమించాలంటే వాళ్ళని ప్రేమిస్తాడు, ఎవరిని ద్వేషించాలంటే వాళ్ళని ద్వేషిస్తాడు. అంటే స్వేచ్ఛ ఇవ్వడంలో ఒకవేళ రిస్క్ ఉందా అంటే అక్కడ వరకు మనం పోవట్లేదు. కానీ ఈరోజు పాఠంలో నేను ఈ పాఠాన్ని ఎందుకు నేను డిజైన్ చేసుకున్నానంటే, ఈ ఒకవేళ ప్రభు చిత్తం అయితే ఈ కొన్ని వారాల్లో ఈ ప్రారంభం నుంచి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుక వరకు అసలు బైబిల్ అంతా అవుట్లైన్గా కొన్ని ప్రసంగాల రూపంలో మీ దృష్టికి తీసుకొచ్చి ఈ బైబిల్ సంక్షిప్తంగా ఒక అవుట్లైన్ మీ బుర్రలో పెట్టాలని ప్రయత్నం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. అది ఎంతవరకు జరుగుతుందో తెలియదు.
అందుకే ఈరోజు ఈ పాఠాన్ని ఎన్నుకున్నమాట. అంటే ఇది ప్రారంభం, ఇంకా మనం సృష్టి దాకా వెళ్దాం. ప్రభు చిత్తం మీద నెక్స్ట్ వీక్ వెళ్తాం. ఈ పాఠాలు మనము ఖచ్చితంగా ఇవి జరుగుతూ వస్తే మానుకోకుండా మనం నేర్చుకుంటే మనకు బైబిల్ సులువుగా అర్థమవుతుంది అన్నమాట అండి. అందువల్ల ఎవరిని ప్రేమించాలంటే వాళ్ళని ప్రేమించవచ్చు, ఎవరిని ద్వేషించాలంటే వాళ్ళని ద్వేషించవచ్చు అన్నమాట అండి. ఏమండి, నిజంగా ఇలా ద్వేషించవచ్చు, ప్రేమించవచ్చు అనే ఈ రెండు మాటల్లో దేవుడు నరుడు ఏం చేస్తాడని ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు? మళ్ళా ఉన్న స్వేచ్ఛను బట్టి, ఉన్న స్వతంత్రతను బట్టి ప్రేమించవచ్చు, ద్వేషించవచ్చు, అది నీ ఇష్టం. అప్పుడు దేవుడు ఏమనుకుని ఉంటాడు? నా కుమారుడు స్వేచ్ఛ ఇచ్చాను కదా, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో నన్ను ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు అని ఏం చేసి ఉంటాడో ఎదురు చూస్తుంటాడు. ఇక్కడి వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అంటే తాను స్వేచ్ఛ ఇవ్వడంలో మంచే చేస్తాడో నరుడు అని అనుకుని స్వేచ్ఛ ఇచ్చి ఉండొచ్చు. మనం కూడా అంతే. స్వేచ్ఛ ఎందుకు ఇస్తాం? నువ్వు బాగా నీ కొడుకుని ప్రేమించావు కాబట్టి స్వేచ్ఛ ఇచ్చావు, కూతుర్ని ప్రేమించావు కాబట్టి స్వేచ్ఛ ఇచ్చావు. ఒకప్పుడు స్వేచ్ఛ ఇచ్చినా ఇన్ని కట్టుబాట్లు తెంచుకుని ఏ కార్యక్రమాలు జరగలే, ఇప్పుడైతే జరిగిపోతున్నాయి. ఏమండి, ఉదయం లేచింది మొదలు మన పిల్లల కోసం మనం ప్రార్థన చేద్దాం. పిల్లలు బయటికి వెళ్ళారు, తండ్రి వారి తలంపుల చుట్టూ నీ కాపుదలు ఉంచని ప్రార్థన చేస్తాం. నేనైతే మా కుమారుడు గురించి కానివ్వండి, మీ పిల్లల గురించి కానివ్వండి, మేము అదే చేస్తాను. నేను వారు బయటికి వెళ్తున్నారు, వారి తలంపుల చుట్టూ కూడా మీ కాపుదలు ఉంచండి తండ్రి. అందువల్ల ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు అనేటువంటి యెహోవా నన్ను ఈ స్వతంత్రత చేత నరుడు పూర్ణ హృదయంతో నన్ను ప్రేమిస్తాడు. ఇంకా నాకంటే ఎక్కువ ఏది ఉండదు అతనిలో. అంటే నేను ఉప్పొంగిపోతాను, అతను నన్ను ప్రేమించినప్పుడు నేను ఉప్పొంగిపోతా అని అనుకుని ఉండొచ్చు. ఖచ్చితంగా దేవుడు ఖచ్చితంగా అనుకుని ఉండొచ్చు. ఏమండి, అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఏంటి అంటే, నిర్మించినటువంటి మానవుడు పాపము చేస్తాడని దేవుడికి తెలియదా? నిర్మించినటువంటి మానవుడు పాపము చేస్తాడని దేవుడికి తెలియదా? అలాంటప్పుడు నరుణ్ణి ఎందుకు దేవుడు నిర్మించాలి? అలాంటప్పుడు నరుణ్ణి దేవుడు ఎందుకు నిర్మించాలి? ఏమండి, ఇవన్నీ ఈ ప్రశ్నలు ఆలోచింపదగినవే. బైబిల్ని బట్టి మనం ఆలోచన చేస్తే, అయితే మనల్ని మనం ఆలోచన చేసుకుంటే ఈ ప్రశ్నలన్నీ ఉత్పన్నం అవుతూనే ఉంటాయి. వాటన్నిటికీ కూడా గ్రంథం సమాధానం ఇస్తుంది. ఏమండి, నిజంగా దేవుని యొక్క నిర్మాణంలో నరుడు, ఇక్కడ మంచి మాట, తన కోరికకు, అంటే తన కోరుకున్నటువంటి కోరికకు విరుద్ధంగా పాపము చేయునంత బలహీనుడైతే కాడు. మళ్ళా చెప్తాను. దేవుని నిర్మాణంలో నరుడు, ఆయన నిర్మించిన నరుడు తన కోరుకున్నటువంటి కోరికకు విరుద్ధంగా పాపము చేసే అంత బలహీనుడైతే కాడు. ఎలాగో చెప్తాను. ఇది సాతాను ఉన్నాడు అనుకోండి, తన యొక్క పూర్తి బలంతో తన స్వభావాన్నంతటిని ఉపయోగించి, తన ప్రభావాన్నంతటిని ఉపయోగించి సాయశక్తుల నరుణ్ణి ఎలాగోలాగని పాపము చేయించాలి అని అనుకున్నాడు అనుకోండి. నరుడు పాపం చేయగలడా? ఇక్కడ నా పాయింట్ అర్థమైందో లేదు మీకు. మనకు ఒక కోరిక ఉంది. ఆ కోరికను బట్టి అది తీర్చుకునటానికి మనం ఏమైపోతున్నామంటే హద్దులను ఏం చేస్తున్నాం? దాటేస్తున్నాం. హద్దులు దాటేస్తున్నాం. ఈ కోరికలు ఎవరు తీసుకొస్తున్నారు? సాతానుడు తీసుకొస్తున్నాడు. తను సాయశక్తిలో పనిచేస్తాడు. ఎలాగోలాగని ఈ వ్యక్తిని ఏం చేయాలని, నా వైపుకి త్రిప్పుకోవాలని ప్రయత్నం చేస్తాడు. చేస్తున్నప్పుడు మనము ఎందుకు ఆ బార్డర్ దాటి
ఆ కట్టుబాట్లు తెంచుకుని ఆ పాపమునకు మనం లోనైపోతున్నాం. అంటే దేవుడు నిర్మాణం చేసినప్పుడు నరుడు పాపము చేస్తాడు అని ముందుగానే దేవుడికి తెలుసు కాబట్టి అంత వీక్గా, అంత బలహీనంగా సాతాను తీసుకొచ్చిన శోధనకు లోబడేలాగా నరుని డిజైన్ చేశాడా అనేది ప్రశ్న. లేకపోతే ఈ సమాజం అంతా ఎందుకు ఇలాగ అయిపోతుంది? ఏమండి ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగుదాం. నా ఇష్టానికి, మీ ఇష్టానికి వ్యతిరేకంగా ఎవరైనా ఏదైనా చేశారనుకోండి, అప్పుడు మీరు అంగీకరిస్తారా? నా పాయింట్ అర్థమైంది ఇక్కడ మీకు? అంగీకరించలేం. అది ఎంత వాస్తవమో కొన్ని ఉదాహరణలు మీ దృష్టికి తీసుకొస్తాను. శరసాల సంఖ్యలు కానీ, బంధకాలు కానీ, ఏమండి దెబ్బలు కానీ, అవమానాలు కానీ, చివరికి ప్రాణాలు సహితం అశువులు బాసినటువంటి పరిస్థితులు జరిగినా పాపము చేయనటువంటి వ్యక్తులు చరిత్రలో ఏమున్నారు? మాదిరిగా ఉన్నారు. మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా మనల్ని నువ్వు ఈ పాపం చేయకపోతే నిన్ను శిరసాల్లో వేస్తానో, ఈ పాపం చేయకపోతే నిన్ను దెబ్బలు కొడతానో అని మన ముందు ఉంచినప్పుడు మనం లోబడిపోతున్నాం. అలాగూ లోబడుకోకుండా నిలబడినటువంటి వ్యక్తులు చరిత్రలో ఉన్నారు. వాళ్ళని చూసి పూర్తి జవాబు తీసుకుందాం. మొట్టమొదటగా ఎవరా వ్యక్తి అంటే, పితరుల యుగంలో జీవించినటువంటి యోబు గారు. యోబు భక్తుడు ఊజు దేశంలో జీవిస్తూ ఉన్నాడు. యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవునందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు. అతని పరిస్థితి ఎటువంటిదో అనేక సార్లు చెప్పుకున్నామో, క్లుప్తంగా మాట చెప్తాను. ఏంటంటే, తాను సమస్తము కోల్పోయి ఒక్క రోజుల్లోనే తాను ఏమైతే కోల్పోయాడో ఆ కోల్పోయినటువంటి సమాచారాన్ని తీసుకురావడానికి ఒక్క మనిషి మాత్రమే ఎలా ఉన్నాడో సజీవంగా ఉండేవాడు. అతను వచ్చి నీ పిల్లలు ఎలాగయ్యారు, మరొక వ్యక్తి వచ్చి నీ ఆస్తి పోయింది, ఇలాగ సమాచారం చెప్పటానికి ఒక్కొక్కరే మిగిలారు. మిగిలిన వాళ్ళందరూ ఏమైపోయారు? అతను అనుకున్న వాళ్ళందరూ చనిపోయారు. అంటే ఎలాగైనా తనను హింసించి అపవాది తన చేతులకు ఏం చేయాలనుకున్నాడు? త్రిప్పుకోవాలనుకున్నాడు. అంటే ఎంత స్థితికి తీసుకెళ్ళిపోయాడు అతన్ని. అన్నీ పోతే దేవుడి దగ్గరికి వస్తారా? ఈవేళ క్రైస్తవం ఎలా తయారైందంటే అలా తయారు చేశారండి. దేవుడి దగ్గరికి వస్తే ఏమొస్తాయి? దీవెనలు వస్తాయి. అసలు బైబిల్ ఒక్క చోట చెప్పండి ఆ మాట ఎక్కడైనా ఉందేమో. ఎక్కడైనా దేవుడి దగ్గరికి వస్తే మీకు ఐశ్వర్యం వస్తుందనే మాట ఎక్కడైనా ఉందండి బైబిల్ అసలు? మరి ఎందుకు అలా చేసేసారు? గ్రంథం అర్థమైతే మనం వాటి కోసం ఆలోచించాం. గ్రంథం ఏం చెప్పిందంటే, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవిస్తావు. నువ్వు కష్టపడింది ఏదైతే ఉందో అది అనుభవించేలాగా దేవుడు దీవిస్తాడు. ఆ కష్టపడడానికి కూడా సామర్థ్యం ఇచ్చేది ఎవరో? దేవుడే. అంతేగాని మనం ఎక్స్పెక్ట్ చేయనటువంటిది ఏదో వచ్చేసి మన మీద పడిపోద్దని గ్రంథం ఏం చెప్పలేదు. అందువల్ల యోబు గారి గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ఆయన మనసు ఎటువంటిదో దేవునికి తెలుసు, అపవాదికి తెలియదు. అపవాది మనస్సు ఎలాగుందంటే, ఎలాగైనా యోబు నా దగ్గరికి ఏమైపోతాడో వస్తాక కూడా అవకాశాలు అలా కల్పించేసాడు. ఏమండి, దేవుని దూషించి ఎప్పటికైనా నా వైపుకు వస్తాడని ఏం చేశాడు? 1000 కళ్ళతో ఎదురు చూశాడు. కానీ ఒకే ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? నా తల్లి గర్భంలో నుంచి నేను దిగంబరుడిగా వచ్చాను, నా తల్లి గర్భంలో నుంచి నేను దిగంబరుడిగానే వెళ్ళిపో. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఏమైపోయాడు? సాతాను ఓడిపోయాడా లేదా?
యోబు గెలిచాడా లేదా? ఒకటే. ఇక రెండో సంగతి, జవాబు తర్వాత చెప్పుకుందాం. ముందు ఈ వ్యక్తులను తీసుకొచ్చేసిన తర్వాత జవాబు మనం ఆలోచన చేద్దాము. రెఫరెన్స్ వేసుకోలేదు కదా. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 4 వరకు రాసుకోండి. రెండో వ్యక్తి ఎవరంటే చక్కటి రూపవంతుడు, సుందరుడు. ఏమండి? ఆదికాండం 39వ అధ్యాయం. ఆదికాండము 39వ అధ్యాయము. గ్రంథం ఉన్న వాళ్ళందరూ చూస్తున్నారా? ఓకే, నేను చదువుతున్నాను. 6వ వచనములో, అతడు తనకు కలిగినదంతా యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తినడు తప్ప తనకేమి ఉన్నదో ఏమీ లేదో విచారించిన వాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరుడైండును. అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కొన్ని వేసి తనతో క్షీణించమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతా నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంట్లో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంట్లో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపకుండా లేదు. కాబట్టి నేనెట్లింత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపం కట్టుకుందునని తన యజమానుని భార్యతో నేను దినదినము ఆమె యోసేపుతో ఏం చేస్తూ వచ్చిందని ఉందంటే మాట. కానీ అతడు ఆమెతో క్షీణించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. అట్లుండగా ఒకనాడు వగైరా సంగతులు 13 వరకు కూడా మీరు రాసుకోండి మాట అండి. ఇక్కడ యోసేపు జీవితంలో ఏం జరిగిందో మనకు తెలుసు. అక్కడ పోతీఫర్ యొక్క భార్య ప్రతి దినము కూడా అతన్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు తాను ఇష్టపడలేదా? అంటే ఒక వ్యక్తి ఇష్టపడకపోతే అతని ముందు ఎటువంటి శోధన అయినా కానీ శక్తిహీనముగా, బలహీనంగా, అవమానం నొందినదిగా అయిపోతుంది. అది ఎంత గొప్పదైనా. నువ్వు ఇష్టపడకపోతే అది నీ ముందు దాన్ని ఏమనొచ్చు అంటే ఇంకా పనికిరానిది అయిపోతుంది. ఎవరో ఒక వ్యక్తి తీసుకొచ్చి ఒక ఆల్కహాల్ బాటిల్ పెట్టాడు అనుకోండి, ఆ బాటిల్ పెట్టి ఫ్రెండ్స్ అందరూ తాగుతున్నారు, నువ్వు కూడా తాగు అన్నాడు అనుకోండి. అది నేను తాగను, నాకు ఇష్టం లేదు అన్నప్పుడు నీతో బలవంతంగా తాగించగలరా? నా పాయింట్ అర్థమవుతలేదు అనుకుంటే ఇక్కడ మీకు. అది నీకు త్రాగడానికి ఏమి లేదు. ఇష్టం లేనప్పుడు వాళ్ళు శతవిధాల ప్రయత్నం చేసినా కానీ వాళ్ళు ఏమవరు, నీ చేత దాన్ని త్రాగించలేరు. అది ఓడిపోతుంది. నీ ముందు అది ఎలా కనపడుతుంది తెలుసా? ఆఫ్టర్లా కనపడుతుంది. అది ఎంత ఖరీదైనా అది ఆఫ్టర్లా కనపడుతుంది. అది ఎటువంటి శోధన అయినా. ఇప్పుడు యోసేపు విషయంలో పోతీఫర్ ఫరో ఐగుప్తు దేశంలోనే అటువంటి అవకాశం వచ్చినప్పుడు అది తను ఇష్టపడలేదు కాబట్టి అది ఆఫ్టర్లా కనపడిపోయింది అన్నమాట. అండి, రెండో వ్యక్తిని చూశారు. ఇక మూడో వ్యక్తిని మనం చూసినప్పుడు బబులోను దేశంలో ఉన్నారు వీళ్ళు. ఎవరాల్లో? షడ్రెక్కు, మేషకు, అబేద్ను. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనంలో షడ్రెక్కు, మేషకును, అబేద్నెగో రాజుతో ఎలాగో చెప్పిన నెబుకద్నెజరు, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించిన ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకునుము. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున షడ్రెక్కు, మేషకు, అబేద్నెగోను వారి విషయంలో ఆయన ముఖము వికారమైన గనుక గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిముగా చేయమని ఆజ్ఞ ఇచ్చెను. ఏమండి, ఆ సంగతులన్నీ మనం చూసినప్పుడు వాళ్ళని ఏం చేశారో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు నెబుకద్నెజరు యొక్క రాజ్యంలో బబులోను దేశంలో షడ్రెక్కు, మేషకు, అబేద్నెగోలు ఏం చేయాలి? ప్రతిమకి ఏం చేయాలి? నమస్కారం చేయాలి. చేయకపోతే ఎందులో వేస్తారండి? అగ్నిగుణంలో. అలాంటి సమయంలో వీళ్ళు ప్రతిమకు నమస్కారం చేశారా? చేయకపోతే ఏం జరుగుతుందో వాళ్ళకి తెలీదా? మనమే ఉన్నాం. మనము ఏదైనా ఒక పని చేయకూడదని గ్రంథం మనకు చెప్పింది అనుకోండి, అబ్బే గ్రంథం చూడట్లేదు, దేవుడు చూడట్లేదు అని చేసేసామనుకోండి, దేవుడికి తెలీదా? ఏమండి, ఇక్కడ ప్రతిమకి ఏం చేయమన్నారు వాళ్ళు? అక్కడ దేవుడు లేడు కదా. లేకపోయినా కానీ మేము మట్టుకు ఏం చేయము. ఒకవేళ మా దేవుడు రక్షిస్తాడో రక్షించకపోయినా మాకు పర్వాలేదు. అసలు ఈ మాట మనం అయితే అనగలమండి? కానీ వాళ్ళ ప్రతిమకి ఏం చేయలేదండి.
అంటే నెబుకద్నెజర్ అంటే బబులోను దేశం. అబ్బా, అతను ఎటువంటి వాడు తెలుసండి. అక్కడికి ఏం జరిగిందో మనకు తెలుసు. రాజాజ్ఞను ధిక్కరించిన వాళ్ళని వారు ఒంటి మీద బట్టలతో ఎందులో వేసేసారు? అగ్నిలో. ఆ వేడికి వేసిన వాళ్ళకి కాలేరు, కానీ ఏళ్ల మట్టుకు అగ్నిలో ఏమయ్యారు? సంచరిస్తూనే ఉన్నారు. అంటే వాళ్ళ దేవుడు రక్షించాడా లేదా? ఏళ్ల మట్టుకు ప్రతిమకి ఏం చేయలేదు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? మనిషికి ఇష్టం లేకోకుండా వాళ్ళ హృదయ వాంఛన లొంగదీయడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పని. నీకు ఇష్టం లేకపోతే నిన్ను ఎవరు ఏమీ చేయలేరు. నేను రాను అని కూర్చున్నావు భీష్మించుకుని, ఇంకో 10 మంది వచ్చినా కానీ వస్తావు నువ్వు. ఎందుకు రావంటే ముందు నీ మనసులో ఒక నిర్ణయం తీసేసుకున్నావు అండి. ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది చెప్పండి? ఎన్ని సంఘటనలు చెప్పాను మీ ముందు? 3 సంఘటనలు. 1 యోబు గారు, 2 యోసేపు, 3 షడ్రెక్ మేషకు అబేద్నెగో. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు కూడా అపవాది తీసుకొచ్చినటువంటి ఏ శోధనకైనా లొంగారా లేదా? లొంగలేదంటే మానవ చరిత్రలో దేవుడు నరుని డిజైన్ చేసినప్పుడు పాపము చేస్తాడని డిజైన్ చేశాడా, చెయ్యడని డిజైన్ చేశాడా? అది మరి చూసారా? ఇప్పుడు ముందు ప్రశ్నకు సమాధానం వచ్చిందా మీకు? దేవుడు నరుని ఎందుకు సృష్టించాలి? పాపం చేస్తాడు కదా. పాపము చేసేంత బలహీనుడిగా దేవుడు ఏం చేయలేదు నరుణ్ణి. నీ ఇష్టమైతేనే జరుగుతుంది. స్వేచ్ఛ ఇచ్చాడు. ఆ స్వేచ్ఛతో తండ్రిని సేవిస్తావేమో, ఆయన ఆనందింప చేస్తావేమో అని ఆయన ఎదురు చూశాడు. కానీ నీవు స్వేచ్ఛతో పాపం చేస్తానంటే అది దేవుడు డిజైన్ చేసినటువంటి దాంట్లో లేదండి. అంటే మానవుడు పాపం చేసే అంత స్థితిగా దేవుడు అతను ఏం చేయలేదు, సృష్టించలేదనేది మనకు అర్థమైపోయింది. ఓకే, ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి ఆలోచన చేద్దాం. లోకం పుట్టక మునుపు దేవుడు యెహోవా నరుని సృష్టించాలనుకున్నప్పుడు బలహీనుడిగా సృష్టించాడా, బలవంతుడిగా సృష్టించాడా? ఇప్పుడు ఆ ముగ్గురిని బట్టి చెప్పండి. బాగుంది. అంటే ఎటువంటి పాపం వచ్చినా ఏం చేయలేడు నరుడు. ఇది ఒక్కసారి పైకి చెప్పొద్దు, కానీ మనసులో అందరం అప్లై చేసుకోండి. ఇటువంటి అప్లై అవ్వం మనకే. అర్థమవుతుందా మీకు? పాఠం అర్థమవుతుందా? అంటే పాపము చేసేటువంటి అంత అధముడుగా దేవుడు నరుడిని ఏం చేయలేదు, నిర్మాణం చేయలేదండి. అండి, ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. పాపానికి లోకంలో ప్రవేశించింది, ఎలాగోలాగని ప్రవేశించిందిలే. లోకంలో పాపం ప్రవేశించినప్పుడు కానీ, పాపముకు పెత్తనం లేనప్పుడు కానీ, ఎందుకంటే అది వచ్చిందంటే అదే పెత్తనం చేద్ది. అప్పుడు లోకంలోకి వచ్చేసింది పాపం. వచ్చిన తర్వాత పెత్తనం చేస్తుంది అందరి మీద. ఆ పెత్తనం చేసినప్పుడు ఉంది కాబట్టి, నా మీద పెత్తనం చేస్తుంది కాబట్టి నేను పాపానికి లోబడిపోయాను అనడం న్యాయమా? పాపమే లేనప్పుడు నేను ఏ పాపము చేయలేదంటాం గొప్పతనమా? నా పాయింట్ అర్థమలేదు, మళ్ళీ చెప్తాను మీకు. లోకంలోనికి పాపం లేదండి, అసలు లేదు, పాపమే లేదు. పాపం లేనప్పుడు నేను ఏ పాపము చేయలేదని సంకలు కొట్టుకుంటాం గొప్ప. పాపము ఏలుబడి చేస్తుంది, పెత్తనం చేస్తుంది, చుట్టూ నా తిరుగుతూ ఉన్నా కానీ నేను పాపము చేయకోకుండా ఉన్నాను అనటం గొప్ప. ఇది కూడా అప్లై చేసుకోండి మనసులో. నా లెసన్ అర్థమవుతుందా మీకు? పాపం ఉంది కాబట్టి పాపం చేశాను అనటం కాదు, అది నీ మీద పెత్తనం చేస్తున్నా కానీ నువ్వేం అవ్వకూడదు అంటున్నాడు. దానికి లోపడకూడదు. ఏనండి, నిజముగా లోకంలో ఈ పాపం అనేటువంటిది ప్రవేశించి 4000 సంవత్సరాలు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆ పరిస్థితుల్లో పాపము లేకుండా పాపరహితుడిగా జీవించడం చాలా కష్టం. ఆ కష్టతరంలోనే నువ్వేం చేయాలో నిలబడి చూపించాలి.
నిలబడిన వాళ్ళు తెలిసిపోతారు. ఊరంతా ఓ పని చేస్తున్నారు అనుకోండి, ఒక ఫ్యామిలీ ఏ పని చేయలేదు అనుకోండి, దేవునికి ఇష్టమైనటువంటి కార్యం చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు నిలబడినట్లు ఓడిపోయినట్ల అలా లెక్కేసుకోండి. ఇది కూడా అప్లై చేసుకోండి లోపలికి. నా పాయింట్ అర్థమవుతుంది అనుకోండి మీకు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ పాపము లోకంలోనికి ఎంటర్ అయిందో తారాస్థాయికి వెళ్ళిపోయింది, మొత్తం అలుముకుంది, చీకటి ప్రదేశం, అంధకార లోకం అనేసాడు దాన్ని. అటువంటి అంధకారమైనటువంటి ఆ స్థితిలో మనుషుడు ఈ శరీరంతో జీవిస్తున్నప్పుడు పాప స్వభావానికి లోబడిపోయి బలహీనుడైపోయాడు. ఎందుకంటే శరీరం బలహీనం కదా. ఇంకొక 10 రోజులు ఎండలుంటే ఎలాగుంటాయి మన బాడీలు? ఇప్పటికే ఏమైపోయాం, చాలా కష్టంగా ఉంది. శరీరం బలహీనం, ఓకే, అదేమో ఫిజికల్గా. కానీ పాపం విషయంలో ఏమైపోతున్నామంటే బలహీనం అయిపోతున్నాం. అయితే ఏ శరీరంతో అయితే నరుడు దేవునికి బాధ కలిగించాడో అదే శరీరంతో అసలు నిలబడగలడా లేడా అని తన కుమారుని ఏం చేశాడు? ఈ లోకానికి పంపించాడు. సేమ్ అదే శరీరం అండి. మనం పాపానికి ఎలాగైతే లోబడిపోతున్నామో అదే శరీరంతో క్రీస్తుని ఏం చేశాడు? డిజైను చేశాడు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 4 నుంచి వస్తున్నాం. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకున్న మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడాలని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి, అక్కడ మంచి మాట, పాప శరీరాకారముతో, చూసారా? ఇప్పుడు యేసు ప్రభు కదండి, ఆయన పాపం చేయడు కదండి అనటానికి లేదండి ఇక్కడ. ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా ఏ శరీరంతో వచ్చారండి? మనలాంటి శరీరంతోనే వచ్చాడండి ఆయన. మరి పాప శరీరాకారముతో ఆయన్ను పంపి ఏం చేశాడని ఉంది? ఆయన శరీరమందు పాపమునకు ఏం చేశాడు? శిక్ష విధించాడు మాట అండి. అంటే ఏ శరీరంతో అయితే నరుడు లోబడిపోతున్నాడో పాపానికి, ఆ శరీరంతో యేసును ఈ లోకాన్ని పంపించి అతను శక్తిమంతుడిగా నిలబడినట్లు మానవ సమాజానికి ఏం చేశాడు? రుజువు చేశాడు. ఇప్పుడు యేసు ప్రభు శరీరం మన శరీరం ఒకటా కాదా చెప్పండి. మీకు అర్థమైందే చెప్పండి. యేసు ప్రభు శరీరం మన శరీరం ఒకటా కాదా? ఒకటైనప్పుడు ఆయన ఎందుకు పాపం చేయలేదు, మనం ఎందుకు చేస్తున్నాం? ఆయన ఎందుకు మంచినీళ్ళే తాగాడు, ఆయన ఎందుకు భోజనమే చేశాడు, మనం ఎందుకు మంచినీళ్ళు తాగుతలేదు వేరే తాగేస్తున్నామో, మనం ఎందుకు మంచి పదార్థాలు తినకుండా వేరే పదార్థాలు తినేస్తున్నామో? దేంటి దీనికి తేడా? నీకు ఇష్టమై ఏం చేస్తున్నావు? చేస్తున్నాం. ఇష్టమై భుజిస్తున్నాం, ఇష్టమై చేస్తున్నాం. కానీ యేసు ప్రభుకి ఏమి లేదండి, ఇష్టం లేదండి. అతను ముందు అపవాది తీసుకురాలేదా? శోధనలు తీసుకురాలేదా? శరీరాశ, నేత్రాశ, జీవపడమని తీసుకురాలేదా? ఆకలితో ఉన్నప్పుడు తీసుకొచ్చారు. ఆకలితో ఉన్నప్పుడు తీసుకొచ్చినా కానీ ఆ పదార్థాన్ని ఆయన ఏం చేయలేదు? నేను తినను అనుకున్నాడు కాబట్టి తినలేదు. కానీ ఇక్కడ మనకి ఏమర్థమవుతుందంటే, యాజ్ ఇట్ ఈజ్ శరీరంతో యేసుని లోకాన్ని పంపించాడు. నువ్వు శరీరంతోనే నేను ముందు పంపించాను, కానీ నువ్వేం చేసావు తెలుసా? పాపము నీ మీద పెత్తనం చేస్తున్నప్పుడు ఆ పెత్తనానికి ఏమైపోయావు? నువ్వు లోబడిపోయి. యేసుప్రభు వచ్చేటప్పటికి లోకంలో పాపం ఏలుబడి చేయట్లేదా? చేస్తుంది. కానీ ఆయన పాపానికి లోబడ్డా? ఎందులోనూ లోబడలేదు. అంటే ఇప్పుడు ఎటువంటి శోధన అయినా మనం ఇష్టం లేనప్పుడు అది మన ముందు ఎలాగైపోద్ది చెప్పండి? తునప్రాయం, ఆఫ్టర్. అప్పుడప్పుడు మనం అంటాం చూడండి, నా ముందు నువ్వెంత, ఏమంటాం ఆ తర్వాత పదం అంటే దాని అర్థం ఏంటి? నేను బలవంతురాలని, నేను బలవంతుడును, నువ్వు నా ముందు బలహీనరాలు. అలాగే మీరు ప్రతిదీ పెట్టుకుని చూడండి మీ ముందు, నా ముందు. నేను చేయకూడదు అనుకున్నప్పుడు అది ఎటువంటిదైనా, ఇది నేను త్రాగకూడదు, ఇది నేను తినకూడదు అనుకున్నప్పుడు అది ఎంత ఖరీదైనా కానీ అది ఏమైపోద్ది మన ముందు? ఆఫ్టర్లు అయిపోతుంది. అలా చూశాడు ఎవరో ప్రభు అయినా ఎస్. ఈవేళ అలా చూడకోకుండా దానికి ఎక్కువ ప్రథమ స్థానం ఇస్తున్నారు కాబట్టి లోబడిపోతూ ఉన్నారు.
అంటే దీన్ని బట్టి మీకు ఒక పాయింట్ అయితే చెప్పుకుంటే ఈ పార్ట్ అయిపోతుంది. దేవుడు నరుని నిర్మించినప్పుడు బలహీనుడిగా చేశాడా, బలవంతుడిగా చేశాడా? పాపమునకు లోబడే వ్యక్తిగా చేశాడా, నిలబడే వ్యక్తిగా చేశాడా? మరి ఎందుకు పాపానికి లోబడిపోయారు? దేవుడు నరుడు పాపం చేస్తాడు ముందే తెలియదా? ఆయన ఎందుకు సృష్టించాడు అనే ప్రశ్న అర్ధరహితమైనది. అసలు ఆ ప్రశ్నే మన నోట రాకూడదు. ఎప్పుడన్నా మీ నోట వచ్చిందేమో నాకు తెలియదు. ఒకరు వస్తే కనుక అది అర్ధరహితమైనటువంటిది అని గుర్తుపెట్టుకోండి. ఇక రెండో సంగతికి వెళ్ళిపోతున్నాను. రెండోది ఏంటంటే, మన భౌతిక నేత్రాలకు దేవుడు అదృశ్యుడు. మన నేత్రాలతో దేవుణ్ణి ఏం చేయలేం, చూడలేం. ఒకవేళ ఎవరైనా ఎప్పుడైనా చూసారా దేవుణ్ణి? ఎవరో చూడలేదు. చూస్తే కనుక ఆ నరుడు ఏమవడండి, బ్రతకడండి. అటువంటి అదృశ్యుడైనటువంటి దేవుణ్ణి మనం ఆయన కనిపించలేదు కాబట్టి, కనిపిస్తే డైరెక్ట్గా ఏదైనా అడిగేస్తాం. నిజంగా మనకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుందేమో, దేవుడు కానీ కనపడితే అసలు నాకు గొడవ ఏంటి ముందు తేల్చి అని అడుగుదాం అనిపిస్తుంది మనకి. అవునా? ఏంటి అసలు ఎన్ని రోజులు నీకు నాకు ఈ యొక్క కమ్యూనికేషను లేట్ అయిపోతుంది, నువ్వు త్వరగా ఏం చేయాలి మాకు? వాళ్ళు అడిగినట్టు ఎవరో బలిపీఠం కింద కూర్చొని అడుగుతున్నారంట, నాదా సత్యస్వరూపి ఎందాక మాకు తీర్పు తీర్చకు ఇందువు, మరి త్వరగా మాకు ఏం చెయ్యి, జడ్జిమెంట్ చెయ్యి, చాలా రోజులైంది మేము వచ్చి, సంవత్సరాలు అయిపోతుంది, నువ్వేదో పరలోకం ఇస్తున్నాను, ఇప్పుడు దాకా మాకేం రాలేదు, పరలోకమే రాలేదు. నిజంగా వాళ్ళకంటే మనం ధన్యులం. ఎందుకంటే పరలోకం యొక్క ప్రతిబింబమే ఏది? సంఘం. సంఘం మాట అండి. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఆయన అదృశ్యుడు కాబట్టి, ఆయన మన కంటికి కనపడ్డ కాబట్టి, ఆయన ప్రణాళిక ఏదైనా కానీ మనం అపార్థం చేసుకునే పని ఉంది. అర్థం కంటే అపార్థం ఎక్కువ చేసుకుంటాం. అదే మన కళ్ళ ముందు కనపడ్డాడు అనుకోండి, వెళ్ళి నేరుగా అడిగేస్తాం. కానీ ఆయన అదృశ్యుడు కదా, మనకున్నటువంటి జ్ఞానము పరిధి, ఆయన అనంత జ్ఞాని. అటువంటి ఆయన విషయంలో మనం అపార్థం చేసుకునేటువంటి అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి, ఆయన ప్రసాదించినటువంటి స్వేచ్ఛ మంచి కంటే దేనికి ఎక్కువ ఉపయోగిస్తాం? చెడ్డకి ఉపయోగిస్తాం. ఎందుకన్నా తెలుసా? ఆయన ఇచ్చినటువంటి స్వతంత్రాన్ని మన నాశనానికి వాడుకుంటాం, కానీ మన మేలు కోసం ఏం చెయ్యం, వాడుకోము. ఎందుకంటే ఆయన అపార్థం చేసుకుంటాం కాబట్టి. ఎన్నిసార్లు దేవుణ్ణి అపార్థం చేసుకోలేదు మీరు? నిజంగా చెప్పండి, పైకి చెప్పొద్దు. దేవుణ్ణి ఎప్పుడైనా మీరు అపార్థం చేసుకున్నారా? చేసుకోలేదా? అర్థం కంటే ఎక్కువ ఏది చేసుకుంటుంది ఈ సమాజం? అపార్థమే చేసుకుంటుంది. అపార్థం చేసుకుని స్వతంత్రతని దేనికి ఉపయోగించుకున్నావు? మంచికి వాడావా, నాశనానికి వాడావా? దేవుడే ఉంటే ఇవన్నీ ఎందుకు చేస్తాడు? అసలు దేవుడు లేడు, ఈవేళ నేను ఏదైతే అది చేసేస్తాను అనుకుని చేసేస్తావు. అంటే ఇప్పుడు నాశనం తెచ్చుకున్నావా? నువ్వు నిలబడగలిగావా? అంటే ఇప్పుడు దేవుణ్ణి నువ్వు ఏం చేసుకున్నావు? అపార్థం చేసుకున్నావు. అర్థం కంటే అపార్థం చేసుకున్నావు. అర్థం చేసుకున్న వాళ్ళ చరిత్రమో ముందు చూసాము, అర్థం చేసుకున్న నిలబడినట్టుగా కనపడింది. అర్థం చేసుకున్నట్టు మనం అపార్థం చేసుకుని ఆయన ఎక్కడో ఉన్నాడు, ఎప్పుడో వస్తాడు, ఎవరికి కనపడ్డా ఆయన వచ్చే వరకు నేను ఆగలనా, నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటానని నీకు నువ్వుగా నాశనం తెచ్చుకునేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ప్రియమైన దేవుని వారలారా, ఇటువంటి పరిస్థితుల్లో ఒకవేళ నరుడు నాశనము చేసుకునే అవకాశం ఉంది కాబట్టి, ఒకవేళ అటువంటి పరిస్థితి జరిగితే నీ వెళ్ళి పరిస్థితులన్నీ కూడా సాల్వ్ చేసి, పరిస్థితులన్నీ చక్కదిద్ది, తిరిగి నా పిల్లలు నా దగ్గరికి తీసుకువస్తావా అని ముందు తన కొడుకుతో ఏం చేసుకున్నాడు? సంప్రదింపులు చేసుకున్నాడు. ముందు మాట మళ్ళీ మర్చిపోకుండా, ముందు మాట మర్చిపోతే ఇది అర్థమవుతాం. ఏంటి ఆ మాట అంటే, దేవుడిచ్చినటువంటి స్వతంత్రతను అర్థం కంటే ఎక్కువ ఏం చేసుకున్నాం? అపార్థం చేసుకుని మన నాశనానికి ఏం చేసుకుంటున్నాం? దాన్ని ఎక్కువగా ఉపయోగించుకుంటున్నాం. అలాగ అవకాశం ఉంది కాబట్టి ఒకవేళ అది జరిగితే, ఒకవేళ నా కొడుకు నా కుమారుడు తొలగిపోతే వాళ్ళని తిరిగి నా దగ్గర తీసుకొస్తావని దేవునితో సమానము.
దేవునితో ఈక్వల్గా ఉన్నటువంటి, దేవత్వంతో సమానత్వం కలిగినటువంటి తండ్రి దగ్గర విడిచిపెట్టకుండా, భాగ్యం ఎంచుకోకుండా పరిస్థితులు జీవించడంలో ఆ యేసుతో ఏం చేశాడు ఆయన? సంప్రదింపులు చేశాడు ఆయన? యోహాను సువార్త 17వ అధ్యాయము. యోహాను సువార్త 17వ అధ్యాయము. యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనంలో, తండ్రి, లోకము పుట్టక మునుపు నీ వద్ద నాకు ఏ మహిమ ఉండెనో, అంటే లోకం పుట్టక ముందు క్రీస్తుకు తండ్రి దగ్గర ఏముందండి? మహిమ ఉందా కదండి? ఇప్పుడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనాన్ని కూడా చూద్దాము. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, ఎవరండి? ప్రభువైన యేసే. దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకుండా భాగ్యమని ఎంచుకొనలేదట. ఏ రూపం ధరించడని ఉంది? మనుషుల పోలికగా పుట్టి. ఎవరితో సమానుడు అసలు ఈయన? దేవునితో సమానత్వం కలిగిన వాడు. ఎవరి పోలికగా పుట్టాడు? ఏ శరీరాన్ని ధరించుకున్నాడో? మానవ శరీరాన్ని ధరించుకున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం నుంచి, ఏలయనగా ఎడ్ల ఎక్కయు మేకల ఎక్కు రక్తము పాపమును తీసివేట అసాధ్యము, ఒకవేళ నరుడు పాపం చేస్తే ఆ మేకల రక్తము తీసివేట అసాధ్యము, కాబట్టి ఆయన ఈ లోకముందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణను కోరలేదు కానీ నాకు ఒక శరీరం అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థములు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చును. బలులు, అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులు నువ్వు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తర్వాత ఆయన అంటున్నాడట, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చునని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దాన్ని ఏం చేశాడు? యేసు క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడుచున్నాము. మరియు ప్రతి యాజకుడు, దాదాపుగా మీరు 16వ వచనం వరకు కూడా రాసుకోండి. ఈ 16వ వచనం వరకు జరిగిన ఈ డిస్కషన్ అంతా ఎవరితో సంప్రదింపులు చేశాడు? తండ్రి క్రీస్తుతో సంప్రదింపులు చేశాడు. ఎందుకు సంప్రదింపులు చేశాడు? నన్ను అర్థం కంటే అపార్థం ఎక్కువ చేసుకుంటారో, చేసుకుని ఏమైపోతారో? పాపానికి బానిసలైపోతారో, ఆ పాపానికి కోడినో మేకనో ఇస్తారో, ఇది ఇచ్చేస్తే నా పాపం పోద్దు అనుకుంటారో, కానీ వాటి వల్ల పాపాలు పోవో. నువ్వు వెళ్ళి నీ జీవితాన్ని, నీ దేహాన్ని ఏం చేయాలి? బలి చెయ్యాలి అని ముందుగానే ఏం చేశాడు? ఆయన సంప్రదింపులు చేశాడు. ఎవరితో? ప్రభువైన యేసుక్రీస్తు వారితో మాటండి. ఆ సంప్రదింపులు చేసినటువంటి దాని గ్రంథం ఏమంటుందంటే, ప్రియమైన దేవుని వర్లరా, దేవుని యొక్క ఏర్పాటు అంటుంది. ఇది ముందుగా చేసుకున్నాడు. ఇదంతా కూడా ముందే జరిగింది. ఒకవేళ తొలగిపోతే ఏటి పరిస్థితి? అప్పుడప్పుడు చూడండి, దీన్ని ఏమనొచ్చు? చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొనడం వల్ల ఉపయోగం లేదు కాబట్టి ప్రమాదం జరగక ముందు తీసుకున్న జాగ్రత్త. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అంటారు కదా, ఎక్కడ ఉంటాయి అయ్యి? బస్సులో ఉంటాయి లేదా? అంటే ఒకవేళ ప్రమాదం జరిగితే ఆ బాక్స్ యొక్క పని, జరగకపోతే ఇబ్బంది లేదు. ఇప్పుడు ఒకవేళ జరిగితే ఏంటి అని దేవుడు ముందుగానే ఏం చేశాడంటే సంప్రదింపులు చేసి. ఎవరితో? దీన్ని ఏమంటారంటే దేవుని సంకల్పము అంటాడు. దీన్ని గ్రంథం ఏమందో చూపిస్తాను. దీన్ని ఏమంటుంది బైబిల్? దేవుని సంకల్పము. ఇది ఈ సంకల్పం మనం అంటే చేశాడా? ఆయన ఇష్టపూర్వకంగా చేశాడా? మీకు ఇష్టపూర్వకంగా చేసినవి ఎలాగుంటాయి తెలుసా? బాగుంటాయి. మళ్ళీ ఎందుకు దాన్ని ప్రస్తావించడం? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి వద్దాం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన
దయా సంకల్పము, లేక దేవుని సంకల్పము, దయా సంకల్పము. ఇది ఎవరి ఇష్ట ప్రకారంగా చేసినట్టుందండి? దేవుని ఇష్ట ప్రకారంగా చేశాడు. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము అని రాయబడింది మాట అండి. ఏమండి? అంటే ఇప్పుడు మనం అనుకుంటే జరగలేదు ఇదంతా, దేవుడు అనుకుంటే చేశాడు. ఇప్పుడు ఒకసారి ఇటు చూడండి, ఇటు దేవుడు ఉన్నాడు, ఇటు మానవుడు ఉన్నాడు. వీళ్ళిద్దరికి మధ్యలో ఇప్పుడు ఎవరు రాబోతున్నారు? ఇప్పుడు దైవ మానవుల మధ్య తీసుకున్నటువంటి ఆ సంకల్పాన్ని, ఆ పథకాన్ని నెరవేర్చటానికి ఈ పథకమంతా కూడా ఎవరిలో డిజైన్ చేసి పెట్టాడు? క్రీస్తులో డిజైన్ చేసి పెట్టాడు. కాబట్టి ఆ క్రీస్తుకి ఇచ్చినటువంటి ఆ మాట ఆయన ఎలాగ హైలైట్ చేశాడో ఒకసారి చూద్దాం గ్రంథంలో నుంచి. అదే పత్రిక 3వ అధ్యాయం 8 నుంచి. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన అది ఇది ఒకటే, కానీ అక్కడ దేవుని దయా సంకల్పం అన్నాడో ఇది ఎవరిలో చేశాడు? ఇది క్రీస్తులో చేశాడు. కాబట్టి దీన్ని ఏమన్నాడో ఆ పదం వాడాలా, క్రీస్తు యేసునందు చేసిన. అంటే ఇప్పుడు యేసు ప్రభు లేకపోతే ఏం లేదు సంకల్పం. ఈ సంకల్పం జరగటానికి దేవుడు ముందుగానే ఏం చేశాడు? క్రీస్తు సంప్రదింపులు చేశాడు. ఇదంతా మీకు ముందే తెలుసా? నాకు తెలుసా? ముందు తెలీదు. ఇదంతా ఎవరికి తెలుసు? గ్రంథంలో రాయబడింది కాబట్టి మనకి ఈవేళ తెలిసిందండి. అసలు సంకల్పం కూడా తెలవకుండా ప్రసంగాలు చేస్తారండి బోధకులు. అసలు దేవుడు తీసుకున్నటువంటి ముందు ప్లాన్ ఏంటి? అసలు ఏంటి ఈరోజు పాఠం? దేవుని సంకల్పంతో మానవ సంబంధం అసలు ఏంటి? అసలు ఆ సంకల్పం ఎలా ఏర్పాటు చేశాడు, ఎప్పుడు డిజైన్ చేశాడు, ఎవరిలో దాన్ని డిజైన్ చేశాడు అనే సంగతులన్నీ కూడా మనకు కనపడుతున్నమాట అండి. దేవుని సంకల్పం అనే మాటకి పథకము అని కూడా రాసుకోవచ్చు మాట అండి. అంటే ముందు జాగ్రత్తగా తీసుకున్న దాన్ని మాట, దీన్ని పథకము అని అంటాడు మాట అండి. అంటే ఒకవేళ మానవుడు తన అజ్ఞానం వల్ల తెలియక నేను తప్పు చేశానండి, ఎప్పటికైనా నేను దేవుని దగ్గరికి రావాలండి, వచ్చేస్తానండి, రేపు వచ్చేస్తాను, ఎల్లుండి వచ్చేస్తానండి. నిజంగా సర్వమానవులందరూ కూడా ఏనాటికైనా ఎవరి దగ్గరికి రావాలండి? దేవుని దగ్గర రావాలండి. దేవుని దగ్గర రావాలి. అది తెలుసుకోవాలండి. ఎప్పటికైనా ఈ శరీరంతో ఇదే నన్ను పాడు చేసింది. ఆ రోజు నేను త్రాగకూడదంటే తాగించింది ఇది, ఆ రోజు నేను తినకూడదంటే తినిపించింది ఇది, ఆ రోజు నేను వెళ్ళకూడదంటే వెళ్ళించింది. యేసేపుని గుర్తు చేసుకోలేదా? యోబును గుర్తు చేసుకోలేదా? షడ్రక్ మేషక్ అబేద్నెగోను గుర్తు చేసుకోలేదా? ఈ దేహమే నన్ను పాడు చేసిందని ఏనాటికైనా మనోనేత్ర వెలిగించబడితే తిరిగి ఆయన దగ్గరికి వస్తావని క్రీస్తునందు చేసినటువంటి దయాపూర్వక సంకల్పం. ఏనాటికైనా జ్ఞానం వస్తుందని. వచ్చినప్పుడు నువ్వు రావాలంటే ముందుగా ఏం చేసి పెట్టి ఉండాలి? ప్లానో చేసి పెట్టు. మరి డైరెక్ట్గా వచ్చే, ఎందుకంటే ముందుగానే నేను చెప్పాను, దేవుడు తన స్వభావానికి విరుద్ధంగా ఏది చేయడు. ఆయన ముందుగా ప్లాన్ వేసాడంటే ఆ ప్లాన్ ప్రకారంగానే ఒక వ్యక్తిని ఏం చేస్తాడో యాక్సెప్ట్ చేస్తాడు. ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చేసి సంఘంలోకి వచ్చేసి నేను నేను సంఘంలో మెంబర్ని అయిపోతాను అన్నాడు అనుకోండి, అతను అవ్వగలడా? వచ్చి ప్రార్థన చేసుకోగలడో, వాక్యం వినగలడు. కానీ క్రీస్తు శరీరంలో ఏమవ్వలేడు, మెంబర్ కాలేడు. అతను మెంబర్ కావాలంటే ఒక ప్రణాళిక వేసిస్తాడు దేవుడు. అది నేనేసింది కాదు, మీరేసింది కాదు. ఆ ప్రణాళిక ప్రకారంగా, ఆ సంకల్పం ప్రకారంగా మళ్ళీ అది ఎవరినందు జరిగిందని రాయబడింది? క్రీస్తు. అసలు క్రీస్తు లేకపోతే ఏమీ లేదన్నమాట. అంటే ఇప్పుడు సంకల్పం అంతా ఎవరి చుట్టూరు తిరుగుతుంది? అసలు ఒక్కసారి క్రీస్తుని ఊహించుకోండి. మనం ఏదో ఒక చిన్న ఫోటోలో బంధించాం క్రీస్తుని చిన్న ఫోటోలో పెట్టుకుని ఈయన అనుకుంటున్నాం అది ఫోటో క్రీస్తుది కాదు. కానీ అసలు క్రీస్తు లేకపోతే మానవ జాతికి అసలు విమోచన ఉందండి? లేదు ప్రియమైన వారలారా. ఇప్పటికైనా తిరిగి వస్తాడని దేవుడు ముందుగానే సిద్ధం చేసి పెట్టి ఆ ప్రణాళికను మనయందు తన కుమారుడి ద్వారా ఎప్పటికైనా నా పిల్లలు డైరెక్ట్గా నా దగ్గరికి రాలేరు. దేవుని దగ్గరికి ఎవరు వెళ్ళలేరండి. వెళ్ళగలరా? వెళ్ళలేరండి. ఎవరు రావాలి మధ్యలో? క్రీస్తు. ఆయన స్వీకరించాలి. ఏమండి, ఈ దేహంతో మనం చేసినవన్నీ కూడా
పాపం చేసాం అనుకోండి, అవన్నీ విడిచిపెట్టేసి ఎప్పటికైనా నా కొడుకు వస్తాడు, నా కూతురు వస్తుందని ఆయన సహించి 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 తిరిగి ఇక్కడ ఒక మాట వస్తుంది ఏంటంటే, అసలు మనము మీరందరూ కూడా నేను కూడా ఎవరితో సహవాసం చేయాలి? అసలు ప్లాను ఆ సహవాసం తెగిపోకుండా ఉండాలని ముందుగానే దేవుడు ఏం చేశాడు? ప్రణాళిక సిద్ధం చేసి తెంచుకున్న సహవాసం మళ్ళీ దగ్గరికి తెచ్చుకుంది. కానీ రాని ఎవరిని ఏర్పాటు చేశాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఏర్పాటు చేశాడు. అలా చేసినటువంటిది దేవుని యొక్క సంకల్పము. ఆ సంకల్పం యొక్క ఉద్దేశం ఏంటంటే, తొలగిపోయినటువంటి మానవుని తిరిగి దగ్గర తీసుకురావాలి. ఇది ఎప్పుడు చేసినట్టుగా ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న మాటలు అనేకసార్లు చెప్తున్నాం కాబట్టి నేను ప్రసంగంలో వాడలేదు ఆ మాట. ఇదంతా ఎప్పుడు చేశాడు? ఇదంతా అనాది. ఇంకో మాట చెప్పాలా, జగత్తు పునాది వేయక, ఆ మాట వస్తుందో అనుకున్నాను, రాలేదు. జగత్తు పునాది వేయక ముందుగానే దేవుడు ముందుగానే ఏం చేసి పెట్టాడు? సంకల్పాన్నే చేసి పెట్టాడు. ఈ సంకల్పంలో 5 సంగతులు ఉంటాయని మీ అందరికీ తెలుసు. ఒకటేంటి? క్రీస్తు ప్రభు వారి యొక్క బలి, అపోస్తుల బోధ, క్రీస్తు సంఘము. 4 క్రీస్తునందు నరులు దేవుని కుమారులుగా స్వీకరింపబడుట. 5 దేవుని కుమారుల రూపం భూమి మీద ఉండగానే క్రీస్తు వలె రావాలా. ఎక్కడ ఉండగా రావాలి మనకి యేసుప్రభు రూపం? అప్పుడప్పుడు అంటారు కదా, వీడికి సచ్చినా కానీ ఏం రాదండి, ఇంకా సత్యాక ఇంకేం వస్తుంది. అలాగే ఎప్పుడు అనకండి, సత్యలోపు ఎలా మారాలనాలా? ఎప్పుడన్నా మాట వస్తుంది? అసలు మన నోటి పదాలు వస్తాయండి? అసలు మన నోటి పదాలు రావాలి. ఎప్పుడన్నా మన కోపం వచ్చినప్పుడు మన పిల్లల మీదో, మన భర్త మీదో, భార్య మీదో అని అంటున్నప్పుడు ఈ పదం వాడండి. ఎప్పుడైనా భార్య మీద కోపంగా చూసి, ఎప్పటికైనా నువ్వు యేసుప్రభులా తయారవుతావా అన్నాడు భర్త. ఎప్పుడైనా భార్య భర్తను చూసి, ఎప్పటికైనా నువ్వు యేసుప్రభులా తయారవుతావా అని అన్నారా? ఒకవేళ మన నోట వచ్చే ఏంటంటే వ్యర్థమైన మాటలో, పనికి మాలిన మాటలో, అలాగైపోనుగాక ఇలాగైపోనుగాక, అసలు మన నోట రానేయకూడదు. మనం అన్నంత మాత్రాన ఏమీ జరగదు. అవుతుందా? చెప్పండి. ఇప్పుడు ఈరోజు మనం నేర్చుకున్న పాఠం ఏంటి? దేవుని సంకల్పముతో మానవ సంబంధం. దేవుడు ముందుగానే కూర్చుని తగులుబడి చేశాడే లేదా? క్రీస్తు దగ్గరికి జనసమూహం వస్తున్నారు, వచ్చి మమ్మల్ని చేర్చుకున్నప్పుడు ముందుగానే బాబు అవసరమైతే త్యాగాలు చేయవలసి వస్తుంది, నా దగ్గరికి వచ్చేవాళ్ళు అని ఒక ఉదాహరణ చెప్పాడు. ఒక కట్టడం గురించి చెప్పాడు కదా, తగులుబడి చేసుకోమన్నాడా? ఆ తగులుబడి చేసుకుని వచ్చి నన్ను వెంబడించండి అని చెప్పాడు మాట అండి. అలాగూ తగులుబడి చేసినప్పుడు మనిషే కట్టడానికి అంత తగులుబడి చేస్తే, అంత ఆలోచన చేస్తే, ముందు చూపు చూస్తే, దేవుడు కూడా నరుని చేసేటప్పుడు ముందుగానే ఏం చేశాడు? ఆలోచన చేసి ఎటువంటి నరుని డిజైన్ చేయాలనుకున్నాడో అలాగ డిజైన్ చేశాడని చెప్పాను. మనస్సు, హృదయం, ఆత్మ, శరీరం ఇవన్నీ ఇచ్చి డిజైన్ చేసి నరుడికి ఏమి ఇచ్చాడు? స్వేచ్ఛను ఇచ్చాడు. ఈ స్వేచ్ఛ ద్వారా దేవుణ్ణి ప్రేమించవచ్చు, దేవుణ్ణి ద్వేషించవచ్చు. కానీ దేవుడు ఎదురు చూస్తుంది ఏంటి? నన్ను ఆనందంతో, పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకంతో నా దగ్గరికి వస్తాడని ఎదురు చూశాడు. కానీ అతను రాలేదు. అప్పుడు వచ్చినటువంటి ప్రశ్న ఏంటో తెలుసా? మానవుణ్ణి అసలు దేవుడు ఎందుకు చేశాడు? ఇతను పాపం చేస్తాడని తెలుసు కదా, తెలిసినప్పుడు ఎందుకు దేవుడు నిర్మాణం చేశాడు అనే ప్రశ్న ఉత్పన్నమైంది. ఆ ప్రశ్నకు సమాధానం ఏం చెప్పుకున్నామంటే, చరిత్ర వాస్తవాలు ఎలాగున్నాయంటే, యోబు పాపం చేయలేదని తెలుసుకున్నాము, యోషే పాపం చేయలేదని తెలుసుకున్నాము, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఎటువంటి పరిస్థితులైనా, ఎటువంటి శోధన వచ్చినా కానీ అది నేను చెయ్యను, నేను మొరక్కను, నేను తినను అన్నప్పుడు అది ఎంత బలమైనటువంటిదైనా మన ముందు తృణప్రాయంగా ఎంచబడుద్ది అనే సంగతి జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంది ఏంటంటే, పాపం ఉంది కనుక పాపము చేశాను అనకూడదు. కానీ పాపం ఉన్నప్పుడు, పాపం మన మీద ఏలుబడి చేస్తున్నప్పుడు మనం పాపం చేయకుండా ఉండటమే మనము ఖచ్చితమైనటువంటి వ్యక్తులుగా నిలబడినటువంటి వాళ్ళు అవుతామనే సంగతి జ్ఞాపకం చేసుకుంటూ, ఏ శరీరంతో అయితే మనము పాపం చేసామో, అసలు ఎందుకు చేస్తున్నారు ఈ శరీరంతో పాపం అని, అది సాధ్యమా కాదా, ముందు తరాలలో ఉన్నారు పితరుల యుగంలో, మరి ఇప్పుడు వాళ్ళు ఎందుకు చెడిపోతున్నారు అని అదే శరీరంతో ఎవరిని పంపించాడు? మరి ఆ క్రీస్తు చేశాడా? శోధన వచ్చినా కానీ చేశాడా? చేయలేదు. మనం ఎందుకు చేస్తున్నామో అనే దాన్ని ప్రశ్నార్థకంగా జ్ఞాపకం చేసుకుంటూ, సెకండ్ పార్ట్లో ఏం జ్ఞాపకం చేశానంటే, దేవుడు అదృశ్యుడు కనుక మనకు కనిపించట్లేదు కాబట్టి మనము ఆయన సంకల్పాన్ని అర్థం కంటే ఎక్కువ చేసుకున్నాం,
అపార్థం చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి మన నాశనానికి ఉపయోగించుకున్నామో మన స్వాతంత్ర్యాన్ని, అలాగ నాశనానికి ఉపయోగించుకుని మనం ఎక్కడ తొలగిపోతామో అని అనుకుని ముందుగానే దేవుడు తన కొడుకుతో ఏం చేశాడు? సంప్రదింపులు చేశాడు. ఆ సంప్రదింపులు చేసినటువంటి కుమారుణ్ణి, ఆయన ద్వారా చేసినటువంటి దాన్ని గ్రంథం ఏమని చెప్పాను? సంకల్పము. అది ఎవరి ద్వారా చేశాడు? క్రీస్తు ద్వారా చేశాడు. కాబట్టి దానికి ఏ పదం వాడాడు పౌలు గారు? పరిశుద్ధాత్మ ప్రేరేపణతో యేసు క్రీస్తునందు చేసిన నిత్య సంకల్పము. దైవ మానవుల మధ్య సంకల్పం ప్రణాళికను, దేవుని ప్రణాళికను పట్టుకుని వచ్చింది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట అండి. ఆ యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఎవరైతే ఆయన దగ్గరికి వస్తున్నారో, ఎప్పుడైనా ఆయన లేకుండా నువ్వు రాలేవు. ఆయన దగ్గరికి వచ్చి పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందాలి, ఆయనతో పాటు సహవాసం చేయాలి. అప్పుడు దేవుని యొక్క చిత్తానికి నువ్వు లోబడినటువంటి వ్యక్తి అవుతావు. కానీ ఒకటి మట్టు గుర్తుపెట్టుకోండి, నరుడిని పాపం చేసే వ్యక్తిగా అయితే దేవుడు ఏం చేయలేదు? డిజైన్ చేయలేదు. ఇది నమ్ముతారా? ఈ పాఠం ఎంతమందికి అర్థమైందో చేయండి. కొంచెం డాక్టరల్ లెసన్ ఇది, అందుకే ఎవరికి అర్థమైందో నాకు కూడా అర్థమైంది, కొందరికి అర్థం కాలేదు. అవసరమైతే ఈ లెసన్ మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఏనండి, సాయంత్రం ఒకవేళ దీనికి ఏదన్నా మీకు సందేహాలు వస్తే ఈరోజే నన్ను అడగండి. సాయంత్రం నాకు ఫోన్ చేయండి, లేకపోతే మీరు గ్రూప్లో పెడితే నేను దానికి సమాధానాలు చెప్తాను. అయితే ఇంకా మనం ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? ఏదేం తోట దగ్గరికి వెళ్ళలేదు. వెళ్ళామా? వచ్చి ఆదివారం ఎక్కడికి వెళ్దాం? లేదండి, టాపిక్ మార్చండి అంటే మారుస్తాను. లేదు, ఇది మనం లోపల ప్రయాణం చేసుకోవాలి, చాలా అద్భుతంగా ఉంటాయి ఈ పాఠాల్లో. ఏమండి, అసలు ఏదైనా తోటలో ఎన్ని సంఘటనలు జరిగినాయి, ఈ సంఘటనలన్నీ వస్తాయి. ఏమండి, మొత్తం యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుక దాకా వెళ్ళిపోతుంది ఇది, ఈ లెసన్స్ అన్నీ కూడా. ఆలోచన చేద్దాము ప్రభు చిత్తం అయితే. ఏమండి, ఈ మాటలను బట్టి నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని అందరూ హెచ్చరిస్తే తర్వాత ముస్లిం మీ అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. పరమందు ఆశ్రమైన మా కన్న తండ్రి, మీ సంకల్పంతో మానవ సంబంధాలు, నేను ఎవరితోనో సంబంధం పెట్టుకుంటానంటే మాకు విమోచన లేదు. ఆ సంకల్పం లేకపోతే మాకు విడుదలే లేదు. కనుక నువ్వు సంకల్పించావు, అది ముందుగానే డిజైన్ చేసావు, అది క్రీస్తునందు జరిగింది. మానవుడు తొలగిపోతే తిరిగి రావటానికి చేసినటువంటి ఈ పథకమే మీరు తీసుకున్న ముందు జాగ్రత్త. ఒకవేళ మేము తొలగిపోతే ఈ శరీరంతో నరుడు పాపం చేస్తే కనుక ఏంటి పరిస్థితి అని నువ్వు ముందుగానే ఆలోచన చేసావు నాయన. ఎంత గొప్ప తండ్రివి. ఈ మాటలు ఆలోచింపచేయండి. అపరాధముల చేత పాపములతో చచ్చిన మమ్మల్ని క్రీస్తు దగ్గరికి తీసుకురావడానికి చేసిన పథకం, అనేక మంది ఇక్కడ ఆ పథకంలోకి వచ్చారు నాయన, ఆ ప్రణాళికలో ఉన్నారు తండ్రి. ఇంకా అనేక మంది నాయన ఒకవేళ శోధనకు లోబడిపోతే, పాపానికి లోబడిపోతే తండ్రి మేము ఇది చెయ్యము అని ఖచ్చితంగా నిలబడినప్పుడు ఆ శోధన బలహీనమైపోద్ది, మా ముందు తృణప్రాయంగా ఎంచబడుతుంది తండ్రి. దానికి లోబడిపోయినప్పుడే అది మా మీద గెలుపు పొందుతుంది తండ్రి. అది మేము లోబడినప్పుడు మా ముందు ఓడిపోతుంది తండ్రి. అలా మా ప్రభు ముందు ఓడిపోయినాయి, పితరుల యుగంలో కూడా కొంతమంది ముందు ఓడిపోయినాయి అని కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఈ మాటలు ఆలోచింపచేయండి. నీ చిత్తమైతే ఇంకా అనేక సంఘటనలు మేము నేర్చుకుంటానికి అవకాశం ఇమ్మని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.